ఎంతవరకు వాళ్ళ భాగస్వామ్యం ఉందో అనుకోవాలి? అంటే ఆ పార్టీ నాయకుడు నచ్చలేదని కూడా ఇలాంటివి జరుగుతుందా? ఈ అమ్మాయి ఆ పార్టీకి సంబంధించింది కాబట్టి ఈ డౌట్. నేను తెలుగుదేశం పార్టీ చేయించింది అనుకోవట్లే ఈ ఇష్యూలో. లోకల్ లీడర్ ఎవరో చేయించి ఉండాలి, లేదా ఈఎంఐకే అతన్ని వద్దన్నా కూడా తీసుకొచ్చారో అతన్ని పంపించేస్తే బెటర్. అప్పుడు మనం నా మాటనే నాయకుడు అంటే అంతకుముందు నాయకుడు వీళ్ళతో సన్నిహిత్యం ఉంటది కదా, కాబట్టి ఆ కాంటాక్ట్ కంటిన్యూ అవ్వాలంటే ఇతన్ని దెబ్బ కొట్టాలని ఏమన్నా స్కెచ్ అన్నా అయి ఉండాలి. అంటే ఈ మహిళ వైసీపీకి సంబంధించిన ఆమె అయితే ఈ డౌట్ రాదు, ఎప్పటి నుంచో టీడీపీలోనే ఉంది, టీడీపీకి పని చేస్తుంది, మొన్న కూడా టీడీపీ గెలుపు కోసం చాలా కష్టపడిందంట. అలాంటి అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అంటే, మీడియా ముందు మాట్లాడిందంటే దీని వెనక ఎవరు కుట్రుంది అనేది. అదే నేను అనేది, దాంట్లో అతనికి ఆ లోకల్ తెలుగుదేశం లీడర్ల కుట్రే ఉంటది. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాడికి ఇప్పుడు ఇచ్చాడు, గెలిచేసాడు అతను, ఇక శాశ్వతంగా ఇతను పాతుకుపోతాడు కదా. అది వాస్తవంగా సచివేడు తెలుగుదేశానికి మంచి సెంటర్, అది గతంలో గెలిచిన సెంటర్. కాబట్టి ఇక ఇతను పాతుకుపోతే ఇక పర్మనెంట్ గా ఇతనే ఉంటాడు కదా. కాబట్టి ఇతన్ని మళ్ళీ ఉండనీయకుండా చేయడం కోసం అయి ఉండొచ్చు. కానీ ఇటువంటి సందర్భాల్లో నాయకుల కక్కుర్తి కనిపిస్తుందా ఇక్కడ? అనవసరంగా తొందరపడుతున్నారు. మగాడి బలహీనత అన్నటువంటిది ఆ స్థాయిలో ఉన్నోడికి కూడా ఏం తగ్గదు అని కనిపిస్తుంది. ట్రాప్ వేస్తే